హాయ్ అందరికి. ఇక్కడొచ్చేసి నేనైతే గవ్వలు చేస్తున్నాననమాట. పిల్లలు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదండీ! సో, అఖిల్ గూడా హాస్టల్‌కెళ్ళే టైం అయితే వచ్చేసింది. సో, తనని ఇంకా ఒక 3, 4 డేస్‌లో హాస్టల్‌కైతే పంపేస్తామనమాట. పిల్లలు గూడా ఒక్కొక్కళ్ళు వస్తున్నారంట. ఇక్కడ నేను గవ్వల కోసమనేసి గోధుమ పిండి దాంట్లో కొంచెం రవ్వేసాము క్రిస్పీగా ఉండటం కోసమనేసి. తర్వాత మొత్తం గూడా చక్కగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మీరు చూస్తున్నారు గదా! బెల్లం పాకమైతే తీస్తున్నాము. బెల్లం పాకమైతే ఫస్ట్ బెల్లం వేసి కరిగించుకొని, తర్వాత దాన్ని వడపోసుకోవాలి. ఏదో ఒక డస్ట్ ఉంటుంది గదా! అందుకోసమనేసి. "అక్క ఇంటి వీడియోస్ ఎక్కడి వరకొచ్చినియి? వర్క్ జరుగుతుందా లేదా? వర్షాలు పడుతున్నాయిగా" అనేసి కామెంట్ పెడుతున్నారు. వాళ్ళేమో సరిగ్గా రావట్లేదండి. ఏదైనా నాకు చెప్పాను గదా! మనం ఫస్టు ఇది జేసినట్టు సెకండ్ టైమ్ రెనోవేషన్ అంటే కొంచెం కష్టమే అవుతుంది. కానీ పర్లేదు పిలిసినప్పుడు వస్తున్నారు, కొద్దిగా జేస్తున్నారు, పోతున్నారు. సో, ఐటెమ్స్ రావటమే కొంచెం లేట్ అవుతుంది. మేము గుత్తలెక్కిచ్చాం గాబట్టి వాళ్ళే ఐటెమ్స్ తీసుకొచ్చి బిగిచ్చేసి వెళ్తారు రేకులకి సంబంధించింది. సో, ఈరోజైతే రేకులు కంప్లీట్ అయిపోద్దండి. మాకు అయితే మెయిన్‌గా వేసే రేకులున్నాయో అవి నెక్స్టు ఇంక 2 డేస్‌లో వస్తాయన్నమాట. సో, వచ్చిన తర్వాత వాళ్ళైతే కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇప్పుడైతే సిమెంట్ రేకులేస్తామని చెప్పాను. కొంతమందిరేమో సిమెంట్ రేకులు ఎందుకక్క మామూలుగా ఇనుప రేకులు ట్రై చేయకపోయారా? లేకపోతే ఇల్లు కట్టుకోవచ్చుగా ఇలా అని కామెంట్ చేస్తున్నారు. సో, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. మేమంతా కొంచెం ప్లానింగ్ చేసుకొని ఉంచుకున్నాము. రీజన్స్ కూడా ఉన్నాయి అనేసి. సో, ఇక్కడ అయితే పాకం అయితే రెడీ అయిపోయింది. వాటన్నిటిని గూడా పాకంలో అయితే వేసేసుకుంటున్నామనమాట. చాలా క్రిస్పీగా అండ్ బెల్లం చక్కగా పట్టేసి సూపర్ టేస్టీగా అయితే వచ్చాయండి. సో, మీరు ఆల్రెడీ మన ఛానల్‌లో పోస్ట్ చేసిన వీడియోస్ చూస్తే గనక ఆల్రెడీ ఎలా చేయాలి, ఏంటి బెల్లం గవ్వలు అన్నది చూపించాను. సో, ఒకసారయితే వాచ్ చేయండి. ఆలస్యం చేయకుండా మన కొత్తింటి దగ్గరికైతే వెళ్దాం. పనులు కూడా స్పీడ్‌గా అవ్వాలనే నేను అనుకుంటున్నాను. కొంచెం వర్క్ కూడా నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఇల్లు కాదు. అందరం అనేసరికి కొంచెం గజిబిజిగానే ఉంటుందన్నమాట. అంతే కాదండి. ఇంటెనక గూడా రేకులు వేసుకుందామనయితే ప్లాన్ జేసుకుంటున్నాము. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు పొయ్యిమాన్ జేయాలన్నా, తర్వాత వచ్చేసి ఎప్పుడైనా వాషింగ్ మిషన్ కొనుక్కున్నది ఇది చేయాలన్నా కష్టం గాకుండా. అన్నీ టయానికే వచ్చినట్టు ఇవి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇవి అంటే ఏంటో అనుకుంటున్నారా? వర్షాలండి బాబు. ఆ వర్షాలకేమో రోడ్లెయ్యాలని మొదలేసిన వీళ్ళు మానేసి కూర్చున్నారు. అవేమో దిగబడిపోతున్నాయన్నమాట. మా కష్టం పగోడికి గూడా రాకూడదు అనిపిస్తుంది ఒక్కొక్కసారయితే. నాకు ఓపి లేదు పట్టుకునే అందాన్ని, పట్టుకునే దమ్ము లేదు నాకు దాన్ని. ఫోన్ చేసి వస్తున్నా అన్నారు. అవును. వచ్చింది లాగు.
అంకుల్ పడిందంటే ఏముండదు ఇక. అత్తట్లా జేబు అంట. ఇప్పుడు నేనే ఏంటంటే అది ఎగస్ట్రా ఉంటే బార్ కొంచెం కొంచెం కింద లేదు సార్ అంత యాప్ వచ్చి అది సెంటర్ 4 నెలల పైన ఉంటుంది, 4 నెలలు ఎక్కడ ఉంటుంది అట్లా లెక్క అనమాట. అది మళ్ళీ మనం ఎక్కించిన దగ్గర 4 నెలలు వచ్చింది అట్లా ఉండాలి దాని లెక్క. వద్దు మనం కవర్ చేయకూడదు. కష్టాలు చెందిన పైన ఇదే పైపాటు అట్లాంటి అక్కడ పై కంటే పైన తీసుకుంటారు. ఇక్కడ క్లాస్లో తీయొద్దు, బండింది సగం బండి పడ్డది. నువ్వు కలిగితే బండి పడిద్ది.
అదేనా దారం ఎరవన్నా పర్లేదు ఇది అది ఆడ కూడా అరే నువ్వు కదలకరా ఏ అమ్మ వాళ్ళకి వెళ్ళొద్దండ కదరా డాడీ అన్నయ్య చూడు అమ్మ వాళ్ళకే వెళ్తాడు ఆ మిషన్ అంట ఇల్లు ఇది ఒక గుహ అది పట్టుకో చిన్న పట్టుకో సుత్తి జారిదిరా పైకి పెట్టరా సుత్తి అరే నిజంగా రేకులు ఉండే కదా రేకుల మీద రాడు తోసారు కదా ఇప్పుడు మీరు నాకు సంబంధం లేదు ఇక ముందు మాట్లాడుతున్నాడు ఉండదండి రెండు రేగులు జాయింట్లో ఉంటుందండి మరి జాయింట్ ఇక్కడ ఉంది నాకు ఇక్కడ ఉంది నీకు అక్కడికి ఎట్ట ఉంది అది ఆడే ఉంది మరి నాకు ఆడ చెబితే అర్థం కాదండి పైన పైన రేపు వచ్చారు వేస్తాలే కానీ వారం తిరిగి
దీనికి అందిద్దా దానికి అన్నదా 200 అయిపోయిందిగా ఎక్కడ గోడ నాకు కనపడదు గోడ ఒకటా ఇంకా మొక్కలేడు అదేంటైతే వేసానంటున్నా జాయింట్ ఒకటి వేస్తున్నా సెంటర్లో వేసిన జాయింట్ లాగేది పెద్ద రేక్ వేస్తున్నా అటు పక్క లైన్లో లేవుగా నువ్వు ఇంకా పైకి ఉండు కొంచెం నువ్వు వీడియో ఆపు ఆడాడు అటు కూడా అక్కడ కూడా అంతే అటు పెట్టుకో అయిపోయిందా పట్టిందా నాకే ఇది పట్టా ఇది పట్టి బయట నుంచి పడుతున్నారా లోపల నుంచి నాకు అంతే పట్టాలండి అప్పుడు సెంటర్ అవుతుంది నేను బయటగా లోనపడి సెంటర్ అవుతుంది 10 సెంటర్కి 10:30 పనిలో పని 2 అవుతున్నాయిగా 7:10 ఉంది ఏంటండి ఇది 7:10 ఉంది ఇది పెద్దది పెట్టారు ఏంటిది ఇటు పెద్ద పెట్టారు 7:10 ఉంది ఇది 7-9 సెంటర్ ఇది అంటున్నారా తక్కువనండి మటన్ లేనా నానబెట్టినవా ఆడు 18 ఆడు 18 ఆడు ఉంది 8 ఆడు సెంటర్ కాదు బయటికి లేదు రేకుల గదికి ఇంటి వెనకమాల కూడా పారు పెట్టారండి. చెప్పాను కదా వాషింగ్ మిషన్ పెట్టుకోవాలన్నా కానీ తర్వాత పొయ్యి రగలు చేసుకోవాలన్నా కానీ వర్షాకాలం ఇబ్బంది అవుతుంది అనేసి అందుకోసం అనమాట. వాషింగ్ మిషన్ ప్లాన్ అయితే ప్రజెంట్ లేదు కానీ ఫ్యూచర్లో ఉంటే ఇబ్బంది లేకుండా పెట్టుకుంటున్నామండి. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్.